బతుకమ్మ ప్రత్యేకతను ప్రపంచానికి చాటేలా గొప్పగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ నెల 27న ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో 63 ఫీట్ల ఎత్తైన బతుకమ్మ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక కళాకారులతో బతుకమ్మ పాటలు, తీరొక్క పూలతో డెకరేషన్ ఉంటుందన్నారు. పార్టీలకు అతీతంగా 9 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామన్నారు. బతుకమ్మ పండుగను రాజకీయం చేయొద్దని సూచించారు. కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను పునరుద్ధరించడంలో సీఎం రేవంత్ చొరవ అభినందనీయమని అన్నారు పీసీసీ చీఫ్. బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణ యొక్క ఒక సంస్కృతి, మహిళలు ముఖ్యంగా ఒకరినొకరు గౌరవించుకోవడం, పూల పండుగ అంటే ప్రకృతిని గౌరవించడం, ప్రకృతిని కాపాడడం. ఈ యొక్క పండుగ అనేది రాష్ట్ర పండుగగా ఈనాడు రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున రాష్ట్రంలో కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్రం నలుమూలల్లో ఊరూరా వాడవాడన ఈ యొక్క ఇనాగ్రేషన్ అంటే 1000 స్తంభాల గుడి దగ్గర ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తర్వాత 22 నుంచి 26 వరకు ప్రతి 2 జిల్లాల్లో ఒకరోజు చేస్తారు. దాని యొక్క వివరాలు కూడా మొత్తం కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 27 నుంచి 30 వరకు హైదరాబాదులో కండక్ట్ చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. 28 నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 10,000 మందితోటి బతుకమ్మను అంటే అది కూడా 63 ఫీట్ల బతుకమ్మను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డులో రిజిస్టర్ అయ్యే విధంగా, అంటే తద్వారా ప్రపంచానికే చాటి చెప్పే విధంగా ఇంత గొప్ప పండుగ అంటే ఒక గుర్తింపు పొందే విధంగా, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తెలిసే విధంగా. అట్లే కాదు, భారతదేశంలో కూడా ఈ యొక్క బతుకమ్మను ఈ స్థాయిలో చేయడం ద్వారా యావత్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తెలిసే విధంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రతి గ్రామంలో విధిగా 9 రోజులు ఎంగిలి పువ్వుల బతుకమ్మ మొదలుగాను సద్దుల బతుకమ్మ వరకు వెన్నంటూ ఉండి ప్రభుత్వ యంత్రాంగంతో చేయి కలిపి బతుకమ్మ నిర్వహణలో ఎక్కడి నుంచి కూడా లోటుపాటు లేకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ శ్రేణులు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీలకు అతీతంగా బతుకమ్మ ఆడుకోవాలి. ఏళ్ళ నుండి చాలామంది కొత్త వారికి బతుకమ్మ అంటే 2002 నుంచి మొదలైన అపోహ ఒకటి ఉండింది. బతుకమ్మని అదొక రాజకీయ వేదికగా మలుచుకొని దాని నుంచి లబ్ధి పొందే సందర్భం. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీని మంత్రులు ధన్యవాదాలు చెప్తానండి. ఇది పార్టీలు లేవు, కుల మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరూ కలిసికట్టుగా కలుపుకొని బతుకమ్మ ఆడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ బతుకమ్మలో అందరూ పాల్గొనాలి. బతుకమ్మ పండుగని రాజకీయం చేయొద్దు. రకరకాల పాటలతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది తెలంగాణ, అచ్చు తెలంగాణ పండుగ. ఇది ఆ తెలంగాణ ఎసెన్స్తోనే అందరూ కూడా కలిసికట్టుగా ఈ పండుగ నిర్వహించుకొని తెలంగాణ సాంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది, వసతులు చేస్తూ ఉంది, అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉంది. విధిగా మా మహిళా సోదరులందరూ కూడా బతుకమ్మలో 9 రోజులు పాల్గొనాలి.